మనకి తప్పించి అందరికీ తెలిసే జరుగుతుంది. అక్కని ఎలాగోలా ఒప్పించి మనకి మాత్రం తెలియకుండా చేస్తున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో మనం రాక్షసులమని లెక్కే కదా. రాక్షసులు పగబడితే ఎలా ఉంటుందో చూపిద్దాం మామ్. రచ్చ రచ్చ చేసైనా రక్తపాతం జరిపైనా జరగకుండా ఆపాలి మామ్. అయ్యా, భార్యాభర్తలు ఇరువురు కంకణాలు కట్టుకోండి. అమ్మా, ఇవి పసుపు గంధపు నీళ్లు. ఇంటి 4 దిక్కులా చల్లిరండి. గట్లనే. పద బా. ఈ నీళ్లు పడితే మంచిదంట. ఏంటి బాబా నువ్వు? ఒకటి, 2, 3, 4, 5, 6, 7. బాబా, నేను 7 అడుగులు వేసేసిన. 7 అడుగులా? 7 అడుగులు పెళ్లిలో వేస్తారా? మంటలు. ఇక్కడేసినా అక్కడేసినా నీతోనే కదా బావా. సరే, సరే, వాళ్ళు వచ్చేలోపు పూజ పూర్తవ్వాలి. సరే పద. అమ్మాయి మెడలో దండేయమ్మా. అయ్యా, తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి అమ్మాయి చేత ఈ బియ్యంలో పేరు రాయించండి. మీ ఇంటి పేరుతో కలిపి. కామినేని మృదులాదేవని త్వరగా రాయించండి. నాన్న, ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నా చెల్లి మహారాణి. दक्षिणावाड्वाजनप्राच्येदि हविर्भरन्त्यग्नये घृताजी सकृत्ते अग्ने नमः। సరియు సరియు సరియు
అనయ్య కొట్టడం కాదు, చంపేయడు దాన్ని. శుభమాని మీరిక్కడ ఇంత శుభకార్యం చేస్తుంటే వచ్చి పాడు చేస్తుందా? ఎంత పొగరనయ్య దీనికి! చంపే అనయ్య దీన్ని. ఏందత్తా నాటకాలాడుతున్నారా? చేయాల్సిందంతా చేసేసి ఈ రివర్స్ డ్రామాలేంది? ఎవరి నాటకాలాడుతున్నారు? కనీసం మాతో ఒక్క మాట అయినా చెప్పకుండా దొంగల్లా ఇదంతా చేస్తూ నాటకాలాడుతున్నది మీరు. కోమలి, లేకపోతే ఏంటనయ్యా? మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారంటే ఏమనుకోవాలి? అంత కానివాళ్లమైపోయామా? అంత శత్రువులమైపోయామా మేము? శత్రువులు కనక్కర్లేదమ్మా, అర్థం చేసుకుని మనుషులైపోయారు. అందుకే చెప్పలేదు. అయినా చెప్తే ఏం చేస్తారు? మా బాధని ప్రేమని అర్థం చేసుకుని మాకు నచ్చినట్టు చేయనిస్తారా? గొడవలతో ఇల్లంతా యుద్ధభూమిలా చేస్తారు. అందుకే చెప్పలేదు. ఆయన ఏ ఉపయోగం నాన్న? చెప్పకుండా చేసిన నాశనం చేసేసిండ్రు కదా. నాశనం చేయకపోతే దీనికి ఇంట్లో హారతిచ్చి మహారాణిలా చూసుకోవాలా? అసలు ఈ దరిద్రపు మొహం దాన్ని దత్తత తీసుకోవాలని మీకెలా అనిపించింది? సరే, ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదు చెప్తున్నా. మా ఇల్లు మాకు ఇష్టమైంది చేసుకుంటున్నాం, మధ్యలో నీకేంది? మానసి, నువ్వుండమ్మా. నీకెలా చెప్పి ఒప్పించాలో, ఏం చెప్తే అర్థం చేసుకుంటావో తెలియడం లేదు కోమలి. నీకు చెప్పలేదంటే మిమ్మల్ని తక్కువ చేసినట్టు కాదమ్మా. మేం చేసే పని మీకు నచ్చదు, కాని చేయడం మా బాధ్యత. అసలు మీకు తెలియకుండా చేయాల్సి వచ్చినందుకు మేమెంత బాధపడుతున్నావో మీకు తెలీదు. రండి, మాతో పాటు మీరు 4 అక్షింతలు వేయండి. మేమొద్దంటామా? ఎందుకొద్దంటారమ్మా? అసలు వాళ్ళకి ఎందుకు అభ్యంతరం? ఏమన్నా అభ్యంతరం ఉంటే నాకుండాలి, లేకపోతే మానసిక ఉండాలి. మధ్యలో తనకేంటమ్మా? అప్పుడు సీతాపురంలో మృదుల పేరు మీద ఆస్తి రాద్దామంటే గొడవ చేశారు. అసలు మృదులకి కాస్త మంచి చేద్దామంటే చాలు కడుపు మండి గొడవ చేస్తారు. కడుపు మంటే నాది కడుపు మంటే. ఎందుకంటే నేను నిన్ను కట్టుకోబోయేదాన్ని తెలిసి కూడా నాకేం సంబంధమని నన్ను పరాయిదాన్ని చేస్తూ దీన్ని వెనకేసుకొస్తున్నావు చూడు, అది అది నాకు కడుపు మంట. ఆఫ్టర్ ఆల్ పని మనిషిగా ఉన్నప్పుడే దీనికి అంత సీన్ ఇస్తుంటే ఇక ఇంటి మనిషి అయ్యాక నా పరిస్థితి ఎలా ఉంటుంది? నా కాళ్ళ దగ్గర పడుండాల్సింది నా ఎదురుగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే చూస్తూ ఎలా తట్టుకోగలనుకున్నావు? అయినా ఈ పని మనిషి నాకన్నా ఎక్కువైపోయిందా మీకు? సరే, ఏంది పని మనిషి అంటున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మళ్ళీ మళ్ళీ అదే మాట అంటే మంచిగుండదు చెప్తున్నా. పోనీలేమ్మా, అంటే ఏమైపోతుంది? మీ ఇంట్లో పని మనిషిగా ఉండడం కూడా మా స్థాయికి ఎక్కువే. అలాంటిది సొంత మనుషుల్లా చూసుకున్నారు. మా కారణంగా మీ మధ్య ఎందుకమ్మా గొడవలు? ఇష్టం లేని పని చెయ్యొద్దు. ఒసై నంగనాచి కబుర్లు చెప్పావంటే నాలుగు కోసేస్తాను. సరియో, చిన్న పెద్ద లేకుండా వాగుడేంటి? ఏంటి పిన్ని ఇది? అసలు దేనికోసం గొడవ పడుతున్నారో అర్థమవుతుందా? ఎంతసేపు మాకు విలువనివ్వలేదు, మాకు నచ్చినట్టు జరగడం లేదు అనడం తప్పించి అత్తయ్య మావయ్యల మనసును అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? మీరింత చెప్తున్నా మృదుల మీద ప్రేమ తగ్గడం లేదంటే ఆ ప్రేమ వెనక ఎంత బాధ్యత ఉందో మీకు అర్థం కావడం లేదా? ఎంత ఆవేదన ఉందో మీకు తెలియడం లేదా? అర్థం చేసుకోకుండా ఊరికే ఆవేశపడితే మనుషులు దూరం అవడం తప్పించి దగ్గర అవరు పిన్ని.
బావా, వీళ్ళు అర్థం చేసుకోరు. అత్త వాళ్ళు ఏడు దూరమైపోతారోనని తరుణ్ ప్రేమను కూడా చంపుకొని సరైన పెళ్లి చేసుకోనికి ఒప్పుకున్నాడు. ఇంత చేసినా అత్త వాళ్ళకి ఎంత విలువిస్తున్నావో అర్థం కావట్లే. వాళ్ళకి కావాల్సిందంతా మృదులని అసహించుకోవడం, మృదులని ఇంట్లో నుంచి పంపించేయడం. మా ప్రాణం అత్త అది ఎట్లా వదిలేస్తామనుకున్నావు? అయినా అది మీకేం అన్యాయం చేసిందని ఎందుకు దాని మీద అంత పగబట్టినరు? నువ్వుండు మానసి. చూడమ్మా, మీరే కాదు, ఎవరు అడ్డొచ్చినా సరే తండ్రి స్థానంలో ఉండి చేయాల్సిన బాధ్యత ఇది. చేయకుండా ఉండలేను. నాన్న, వాళ్ళకి నచ్చని పనులొద్దు. సరియు ఈ ఇంటికి కాబోయే కోడలు. నా వల్ల మీ మధ్య దూరాలొద్దు. ఏయ్, ఆపుతావా నీ నంగనా చేర్పులు? దాని ఏడుపులతో పనిలేదు. దత్తత జరిగే సమస్య లేదన్నయ్యా. కోమలి, మృదుల నా బిడ్డని లోకమంతా చెప్పుకుంటున్నా ఆ రోజు పెళ్లి సంబంధం కోసం వచ్చిన వాళ్ళు ఏమన్నారు? తన పుట్టుకను ఎత్తి చూపి సంబంధం వద్దనుకుని వెళ్లిపోయారు. ఇంకెవరు అలా వేలెత్తి చూపకుండా ఉండాలంటే ఇంతకు మించి వేరే దారే లేదు. అసలు ఆ తల్లి పిల్ల నా కుటుంబం కోసం ఏం చేశారో తెలుసా? ఇప్పుడు నా చెల్లికి ఇష్టం లేదనో, నా భార్యకి ఇష్టం లేదనో, నా పిల్లలకి ఇష్టం లేదనో నా కుటుంబాన్ని నిలబెట్టి నా తోడబుట్టిన దాన్ని నాకు దగ్గర చేసి నా కుటుంబమే ప్రాణమనుకుని బతుకుతున్న వీళ్ళని వదిలేస్తే నాకు పుట్టగతులుండవమ్మా. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. ఇంతకన్నా బతిమాలలేం కోమలి. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు దండం పెడతానమ్మా. మొన్ననే ఒక సంబంధం చెడిపోయింది. వచ్చిన వాళ్ళందరూ ఇది ఇంటి అమ్మాయి కాదు, పని అమ్మాయి అంటుంటే మా ప్రాణం పోతోంది తెలుసా? కన్న బిడ్డలా చూసుకుంటున్నామని చెప్తూ కనీసం దాని పెళ్లి కూడా చేయలేకపోతే ఇక మేం బతకడం దండగా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామమ్మా. ఇందులో తప్పేంటో చెప్పు. అయిపోయిందా మీ పురాణం? ఇంకా ఏవైనా ఉందా? మేం ఒప్పుకుంటామా లేదా అన్నది తర్వాత సంగతి. మేం మీకంత ముఖ్యం అనుకుంటే ఎలాగైనా మమ్మల్ని ఒప్పించాలి, లేదా ఒప్పుకునేంత వరకు ఎదురు చూడాలి. అంతేకాని తోడబుట్టిన చెల్లెల్ని, కాబోయే కోడల్ని నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడు సీతాపురంలో చెప్పాను, ఇప్పుడు చివరిసారిగా చెప్తున్నాను. మీకు అది కావాలా, మేం కావాలా? ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. అది కదమ్మా. ఇంకేం చెప్పదన్నయ్యా. ఒక్కటే సమాధానం కావాలి. అది కావాలా, మేం కావాలా? ఇంకా అది కావాలా, మేం కావాలని అడుగుతావేంటి మా? ఇంకా అర్థం కావట్లేదా నీకు? వాళ్ళకి అదే ముఖ్యం. మనం తల వెంట్రుకతో సమానం. సరియు, ఏంటమ్మా మాటలు? మీ చేతల కంటే మా మాటలేం పెద్దవి కావాలి అత్త. ఇంక వాదనలు అవసరం లేదు సరియు. అర్థమైపోయిందన్నయ్య. అక్క మీకు దగ్గరైపోయిన తర్వాత నన్ను పూర్తిగా లెక్కలొచ్చి తీసేశావు. మేం మీకు అవసరం లేనప్పుడు మీరు కూడా మాకు అవసరం లేదు. మీతో సంబంధం కూడా అవసరం లేదు. పద సరియు. కోమలి,
ఇదిగో ఇప్పుడే నేను వెళ్ళిపోతాను. మీరు మాత్రం కలిసి ఉండాలి. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. మీరు వెళ్ళొద్దమ్మా. ఇంటికి దరిద్రంలో పట్టుకున్నావు, అది సరిపోలేదా? మళ్ళీ నా కాళ్ళు పట్టుకున్నావెందుకు? ఇదిగో నిశ్చితార్థ ఉంగరం. తరుణ్ 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 పళ్ళు రాలగొడతాను ఏమనుకున్నావో? నిశ్చితార్థం అంటే పిల్లలాటలుగా ఉందా? ముందు ఛేదించు. ఎందుకు ఆపే వదినా? తీసేమను. మనసులో లేని ప్రేమ మాటల్లో ఎందుకు? మీకో దండం, మీ అభిమానాలకో దండం. అన్నయ్య, ఈ రోజు నుంచి నీ చిన్న చెల్లెలు చచ్చిందనుకో. నువ్వు రావే. కోమలి, ఆగు పిన్ని, ఆగు పిన్ని. పిన్ని, నాన్న చూస్తున్నారే నాన్న, ఆపండి నాన్న. నా కోసం మీరు చెల్లెల్ని దూరం చేసుకోవద్దు నాన్న. ఆపవే. వాళ్లే వద్దనుకుని పోతుంటే మనం ఎందుకు వెంటపడాలి? ప్రతిసారి గిట్ల ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుడు వాళ్ళకి బాగా అలవాటైపోయింది. పిన్ని, కోమలి. ఆగు పిన్ని. సరియు, కోమలి ఆగమ్మా. సరియు, కోమలి నువ్వేనా ఆగు సరియు. కోమలి కోమలి సరియు, ఆగు ఆగమ్మా. సరియు. నీకు దండం పెడతానమ్మా, వెళ్ళొద్దు. అయినా ఎందుకింత పట్టుబడుతున్నావు? ఏమన్నా అర్థం ఉందా? మృదులని దత్తత తీసుకుంటే మీకొచ్చే నష్టం ఏంటమ్మా? 4 రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. ఇంట్లో కోడలిగా ఉండాల్సింది సరియు. మొత్తం దానికే కదమ్మా. ఇంకా దేనికోసం భయపడుతున్నావు? చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను. అద్య, సరే వదినా, ఇంతలా బతిమలాడుతున్నావు కాబట్టి నీ కోసం ఒక కండిషన్ మీద ఒప్పుకుంటున్నాను. ఆస్తిని 3 వాటాలు వేస్తానన్నారు కదా, ఒక్కటే వాటా వేయాలి. అది కూడా నా కూతురు పేరు మీద. ఇంటి పేరు వదులుకుంటాం కాని ఆస్తి వదులుకోం. నా కూతురు పేరు మీద రాయిస్తాను అంటేనే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతా వదినా. అప్పుడు నా కూతురికి విలువుందనుకుంటాను. పిన్ని, నాకు మానసి ఏ ఆస్తి తీసుకురానవసరం లేదు. అలాగే గౌరవ్ కూడా మృదులా ఉంటే చాలు. మొత్తం ఆస్తి అంతా సరయుకే. ఇప్పుడు ఓకే కదా? ఇంకా కావాలంటే మీ అన్నయ్య నేను కూడా ఇంట్లో ఉండం, ఎటైనా వెళ్లిపోతాం. అంతేకాని పిల్లల జీవితాన్ని బలి చేయొద్దమ్మా. మన బంధాల్ని దూరం చెయ్యొద్దు. అయితే మాటివ్వొదినా.